Hi, hello, namaste. Welcome to my channel Ishwar Home Foods, a traditional and tasty recipes. ఈ రోజు ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్ పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యారెట్స్ లో విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. డైజెస్టివ్ హెల్త్ కి చాలా యూజ్ అవుతాయి. వీటిల్లో మనకి క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అలాగే చాలా హెల్తీ కూడా. ఈ క్యారెట్ పెసరపప్పు కాంబినేషన్ గుడ్ ఫర్ హార్ట్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని 2-3 టైమ్స్ వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్ వేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత వాటర్ అన్ని వంపేసుకుని ఇలా పక్కన ఉంచుకుందాం. క్యారెట్స్ ని పీల్ చేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ ఆనియన్స్ ఇలా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్స్ ని ఒక 50% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చివరగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీ క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.